వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి ఇంట్రడక్షన్ క్లాసు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి ఫామ్స్ని ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నాం. ఈ రోజు నుండి మనం స్టార్ట్ చేసే క్లాసెస్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్కి వెళ్ళాలంటే మనకు ఒక సిలబస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారనమాట, టీడబ్ల్యూఐ వాళ్ళు. ఓకే, ఆ సిలబస్ ప్రకారం మనం ఈరోజు ఫస్ట్ చాప్టర్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, టోటల్ దాంట్లో వచ్చేసరికి 22 చాప్టర్స్ ఉన్నాయి. మనం డే బై డే ఒక్కొక్క చాప్టర్ అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఈరోజు మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి టిపికల్ డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. మనం ఆ టీడబ్ల్యూఐ చాప్టర్స్ ఉన్నాయి కదండి, వాటిని బేస్ చేసుకుని చెప్తున్నాము. ఎందుకంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం సిలబస్ని బేస్ చేసుకుని మనం సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టిపికల్ డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఫస్ట్ టిపికల్ డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్లో మనం చేసేది ఏంటంటే విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలండి. ఓకే, విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలంటే దానికి ఒక స్టాండర్డ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారనమాట. ఆ స్టాండర్డ్ ప్రకారం మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఆ స్టాండర్డ్ చూసుకుంటే ఇక్కడ మనకి ISO 17637 ఈ స్టాండర్డ్ ప్రకారం మనం విజువల్ ఇన్స్పెక్షన్, అదేవిధంగా నాన్ రిస్ట్రిక్టివ్ ఎగ్జామ్స్ చేయడం జరుగుతుందన్నమాట. అవి దేనికి చేస్తారనేది ఫ్యూజన్ వెల్డింగ్ జాయింట్స్, అదేవిధంగా అంటే దీంట్లో కవర్ అయ్యేది ఒకటి ఫ్యూజన్ వెల్డింగ్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి విజువల్ ఇన్స్పెక్షన్ ఎగ్జామినేషన్, అంటే ఈ రెండు వచ్చేసరికి ఈ కోడ్కి అండర్లో మనకి కవర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ విజువల్ ఇన్స్పెక్షన్, అది బేస్డ్ ఆన్ ISO 17637. ఈ కోడ్ ఆధారంగా మనకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలనేది ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే లైక్ మనకి దీంట్లో వచ్చేసరికి ఇది కంటెంట్ లాగా అనమాట. మనం ఏవైతే ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క కంటెంట్ అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఫర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ పర్సనల్, అంటే ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్కి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి అంటే వెల్డింగ్ని ఇన్స్పెక్షన్ చేయడానికి. తర్వాత కండిషన్స్ సూటబుల్ ఫర్ విజువల్ ఎగ్జామినేషన్స్, అంటే విజువల్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ వచ్చేసరికి సూటబుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గేజెస్ ఎయిడ్స్ టు విజువల్ ఇన్స్పెక్షన్, అంటే విజువల్ ఇన్స్పెక్షన్కి తర్వాత అదేవిధంగా మనకి ఇన్స్పెక్షన్ చేయడానికి మనకి ఏ గేజెస్ కావాలి, ఏ టూల్స్ కావాలి అనేది ఇక్కడ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ స్టేజెస్ అండ్ రికార్డ్స్, అంటే ఏంటంటే ఇన్స్పెక్షన్ స్టేజెస్ ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఇన్స్పెక్షన్లో, ఆ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాటిని రికార్డ్స్ అనేది, అంటే మనం వచ్చేసరికి రిపోర్ట్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ రిపోర్ట్స్ అనేది మనం ఎలా మెయింటైన్ చేయాలి, అంటే ఏ రిపోర్ట్స్ మనం మెయింటైన్ చేస్తుంది అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, అదేవిధంగా వెన్ ఇన్స్పెక్షన్ మే బీ రిక్వైర్డ్ డ్యూరింగ్ ది ఫ్యాబ్రికేషన్, అంటే ఫ్యాబ్రికేషన్ టైంలో ఇన్స్పెక్షన్స్ అనేవి కొన్ని అవసరం అవుతాయి అన్నమాట. అవి ఏంటి అనేది మనం కూడా నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటనుకున్నాం, రిక్వైర్మెంట్స్ ఫర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ పర్సనల్, అంటే ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్కి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ వర్క్ ఆన్ ఏ ప్రాక్టికల్ కాంట్రాక్ట్ ISO 17637 స్టేట్స్, అంటే ఏంటంటే ISO 17637 కోడ్ చెప్తుంది ఏంటంటే ఈ కింద ఉన్నాయి చూసారా మనకి, ఇవన్నీ కూడా మనకి ఫెమిలియర్ అయి ఉండాలి. వీటన్నిటిలో కూడా మనకి అంటే ఆ రిక్వైర్మెంట్స్ ఉండాలి ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్కి, మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకే, ఏంటి బీ ఫెమిలియర్ విత్ రిలవెంట్ స్టాండర్డ్స్, అంటే ఫస్ట్ స్టాండర్డ్స్లో ఫెమిలియర్ అయి ఉండాలి, అదేవిధంగా రూల్స్, అదేవిధంగా స్పెసిఫికేషన్స్, అదేవిధంగా ఫ్యాబ్రికేషన్ వర్క్ టు బీ అండర్టేకెన్, అంటే ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి స్టాండర్డ్స్ గురించి తెలిసి ఉండాలి, రూల్స్ గురించి అంటే వెల్డింగ్ రూల్స్ గురించి తెలిసి ఉండాలి, అదేవిధంగా వెల్డింగ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలిసి ఉండాలి, అదేవిధంగా ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటే ఏంటంటే మనకు ఒక డ్రాయింగ్ ఇచ్చేటప్పుడు ఆ డ్రాయింగ్ని అట్లీస్ట్ మనకు వచ్చే అసెంబ్లీ డ్రాయింగ్ చూసి మనకి దీంట్లో ఈ జాయింట్స్ ఉన్నాయి, దీంట్లో ఈ యొక్క జాయింట్స్ ఉన్నాయి అనేసి మనకి తెలియాలి కదా, దానికోసం అనేసి ఇక్కడ మనకి ఇచ్చున్నారనమాట. ఓకే, నెక్స్ట్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది వెల్డింగ్ ప్రొసీజర్
టు బీ యూజ్డ్. అంటే మనం ఏ వెల్డింగ్ ప్రొసీజర్ని యూజ్ చేస్తున్నామో మనకి అట్లీస్ట్ తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎఫ్సిఏడబ్ల్యూ, ఎస్ఎంఏడబ్ల్యూ, అదేవిధంగా మిగ్, మ్యాగ్, తర్వాత టిగ్, అలా చాలా ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి, వెల్డింగ్ ప్రొసీజర్స్. వాటి గురించి మనకి తెలిసి ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి వాట్ ప్రొసీజర్ యూజింగ్, మనం ఏ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తున్నారు అనేది తెలియాలండి. ఓకే. నెక్స్ట్, హ్యావ్ ఎ గుడ్ విజన్. అంటే కరెక్ట్గా విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ విజన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో విజన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేసి. అంటే దీంట్లో అలా చెప్తున్నాను అనమాట. అది ఎలా అండి, అకార్డెన్స్ విత్ ది EN 473 ఈ యొక్క స్టాండర్డ్కి రిలేటెడ్గా మనకి గుడ్ విజన్ అనేది ఉండాలి. అది కూడా చెక్డ్ ఎవ్రీ 12 months. ఓకే, ఎవ్రీ 12 monthsకి మనం చెక్ చేసుకునే సర్టిఫికేట్ అనేది మనకు కూడా ఉండాల్సి ఉంటే అవసరం వస్తుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కండిషన్స్ ఫర్ విజువల్ ఇన్స్పెక్షన్. అంటే విజువల్ ఇన్స్పెక్షన్కి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే ఎలాగైనా చేసేసి మనం ఇది రిజెక్ట్ అని చెప్పలేము, ఇది యాక్సెప్ట్ అని చెప్పలేము కదండి. దానికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ని అంటే దాటి వెళ్ళకూడదు, దానికి మరీ లోగా వెళ్ళకూడదు. మిడిల్లో మనం చేసుకుంటే మనకి కండిషన్స్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనము సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఇల్యూషనేషన్. ఓకే, అంటే మినిమం వచ్చేసరికి 350 lakhs ఉండాలండి. ఓకే, మనకి మినిమం 350 lakhs ఉండాలి. దానికన్నా కిందకి వెళ్తే మనం ఒకవేళ యాక్సెప్ట్ చేసినా సరే అది వ్యాలిడ్గా అవ్వదండి. బట్ రికమెండెడ్ 500 lakhs. మ్యాక్సిమం వచ్చేసరికి 500 lakhs, మినిమం వచ్చేసరికి 350 lakhs. దీనికి కింద అనేది మనకి ఉండకూడదండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ వచ్చేసరికి మనం ఏ డిగ్రీలో ఎంత డిస్టెన్స్లో చూడాలనేది యాక్సెస్ అండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 600 మ్యాక్సిమం అండి. ఓకే, మ్యాక్సిమం 600 mm. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే 600 mm డిస్టెన్స్ ఓన్లీ అలౌడ్ ఇన్స్పెక్షన్కి అనమాట. అంటే ఒక విజువల్ ఇన్స్పెక్షన్ చేయడానికి మనకి మినిమం, ఓకే, మినిమం కాదు, మ్యాక్సిమం వచ్చేసరికి 600 mm. దానికి దాటించి వెళ్ళకూడదు అనమాట. అర్థమైందా? 600 mmకి లోపల మనం ఈ విజువల్ ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా వ్యూయింగ్ పొజిషన్ యాంగిల్ అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ 30 degrees అండి. ఓకే, అంటే మన ఇక్కడ కొన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నామని అనుకుంటే ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ యాంగిల్లో 30 degrees అనేది ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 600 mm అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన విజువల్ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి మనకి యాక్సెప్ట్, రిజెక్ట్ ఏదో ఒక మనం చెప్పడానికి అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గేజెస్ ఎయిడ్స్ విజువల్ ఇన్స్పెక్షన్. అంటే మనకి ఏ గేజెస్ అవసరం వస్తుంది ఒక ఇన్స్పెక్షన్ చేయడానికి, విజువల్ ఇన్స్పెక్షన్ లేకపోతే వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయడానికి మనకి ఏమనేది అవసరం వస్తుంది అనేసి ఇక్కడ మనం నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ వెల్డింగ్ గేజెస్ వచ్చేసరికి ఏంటంటే దేనికి ఫస్ట్ వచ్చేసరికి ఫర్ చెకింగ్ ఆఫ్ బెవిల్ యాంగిల్స్ని చెక్ చేయడానికి కావాలి. అదేవిధంగా వెల్డ్ ప్రొఫైల్ చెక్ చేయడానికి కావాలి. అదేవిధంగా ఫిల్లెట్ సైజు చెక్ చేయడానికి కావాలి. అదేవిధంగా అండర్ కట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ కట్ ఏదైనా వెల్డింగ్ చేసిన తర్వాత, వెల్డింగ్ వాళ్ళు కొట్టిన తర్వాత మనకి ఏదైనా అండర్ కట్ ఉంటే దాని డెప్త్ కూడా మనము మెజర్ చేయడానికి మనకి వెల్డింగ్ గేజ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ గేజెస్ చూసారా, డెడికేటెడ్ వెల్డ్ గ్యాప్ గేజెస్. అంటే ఈ వెల్డ్ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా చెక్ చేయడానికి. అదేవిధంగా లీనియర్ మిస్అలైన్మెంట్, దీన్ని చెక్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కావాలి వెల్డ్ గ్యాప్. అది వెల్డ్ గ్యాప్ ఉంటుంది కదా, అంటే ప్లేట్ టు ప్లేటు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ టు ప్లేటు మధ్యలో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్కి ఎంత గ్యాప్ ఉందని మనం తెలియాలంటే హై లో గేజ్ అనేసి ఒకటి ఉంటుందండి. ఈ హై లో గేజ్తో మనం ఈ గ్యాప్ ఎంత ఉందని చెక్ చేయొచ్చు. అదేవిధంగా మిస్అలైన్మెంట్ అంటే ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ కింద పెట్టి కొన్నిసార్లు టాక్ వెల్డింగ్ చేస్తుంటారు. దానివల్ల మనకి మిస్అలైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి హై లో గేజ్ ఉంటుంది కదా, ఈ హై లో గేజ్ పెట్టుకొని మనం దీన్ని మనం చూడవచ్చండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైట్ ఎడ్జెస్, మెజరింగ్ టేప్స్, స్టీల్ రూలు, ఇవన్నీ ఎందుకంటే మనం మెజరింగ్ చేసుకోవడానికి దీనికోసం
ఉపయోగపడతాయండి. ఓకే. తర్వాత మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. ఇదేంటంటే మనకి తెలుగులో చెప్పుకుంటే భూతద్దం అంటారు. దీనికి మనకి విజువల్ ఇన్స్పెక్షన్కి ఎంత కావాలంటే మ్యాగ్నిఫికేషను x2 ఇంటూ x2 టు x5 ఇలా ఈ యొక్క రేషియో మాత్రం కావాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మనకి. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఆల్మోస్ట్ సెట్ 1 మనం అనుకున్నాం కదా, సెట్ 1లో మ్యాక్సిమం ఈ బిట్ వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే. బిట్ ఎలా ఇస్తారంటే ఫర్ ద విజువల్ ఇన్స్పెక్షన్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ హౌ మచ్ మ్యాగ్నిఫికేషన్ రేషియో అని వస్తారు. దీంట్లో సంథింగ్ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఇది కూడా x2 టు x5 అనేసి మనకి ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా టెంపరేచర్ ఇండికేషన్ క్రెయిన్స్, నెక్స్ట్ వోల్ట్ మీటర్, అమ్మీటర్, టార్చ్, ఫ్లాష్ లైట్, గ్యాస్ ఫ్లో మీటర్, ఇవన్నీ కూడా మనకి విజువల్ ఇన్స్పెక్షన్కి మనకి కావాల్సి వచ్చిన గేజెస్ అండ్ హైట్స్ అండి. ఓకే. అదేవిధంగా నాకు కింద వచ్చేసరికి కొన్ని పిక్చర్స్ కూడా నేను అటాచ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇది వచ్చేసరికి వెల్డింగ్ గేజ్ అండి. వెల్డింగ్ గేజ్ అనేసి మల్టీపర్పస్. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫిల్లెట్ వెల్డ్ సైజ్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్ కట్ డెప్త్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాపింగ్ హైట్ చెక్ చేసుకోవచ్చు. అన్నీ ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ కవర్ అవుతాయి. అదేవిధంగా దీన్ని చూసుకుంటే ఇది వచ్చేసరికి హై లో గేజ్ అండి. హై లో వచ్చేసరికి మనకి ఇక్కడ మిస్ అలైన్మెంట్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్యాప్, 2 ప్లేట్ల మధ్య ఉండే గ్యాప్, వెల్డ్ గ్యాప్ అనేది చెక్ చేయడానికి కూడా మనకి తెలుస్తుందండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇది మల్టీమీటర్ అండి. ఓకే. మల్టీమీటర్, దీన్ని మనము యాంపియర్ చెక్ చేయడానికి, అదేవిధంగా వోల్టేజ్ చెక్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ స్టేజెస్ అండ్ రికార్డ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కంటెంట్లో వచ్చేసరికి ఇన్స్పెక్షన్ స్టేజెస్ అండ్ రికార్డ్స్. దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ స్టేజెస్ ఏంటండి, బిఫోర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్, డ్యూరింగ్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్. అంటే 3 టైప్స్ ఉంటాయండి మనకి. ఓకే. 3 టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీస్ బిఫోర్ వెల్డింగ్. అంటే బిఫోర్ వెల్డింగ్ చేసే ముందు మనం ఏమేమి చెక్ చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మెటీరియల్ చెక్ చేయాలండి. ఒక వెల్డింగ్ చేసే ముందు ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ చేయాలి కదండి. ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు మెటీరియల్ అంటే మనకి ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా ఈ మెటీరియల్ వచ్చేసరికి మనకి మ్యాచ్ అవుతున్నాయి లేదని చెక్ చేయాలి. ఆ మెటీరియల్ వచ్చేసరికి టెస్ట్ సర్టిఫికేట్ అనేసి ఒకటి మనకి ప్రతి ఒక్క సప్లయర్ కూడా మనకి ఇస్తారు. ఆ సప్లయర్స్ ఇచ్చేటప్పుడు ఆ టెస్ట్ సర్టిఫికేటు, దాంట్లో ఉండే గ్రేడు, ద మెటీరియల్స్ అన్నీ కూడా మనకి మ్యాచ్ అవుతున్నాయో లేదనేసి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది వచ్చేసరికి ఇదండి. ఓకే. అది ఎంటీసీ అని అంటారు, మెటీరియల్ టెస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా డేటా షీట్ అనేసి కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ డబ్ల్యూపిఎస్. ఈ డబ్ల్యూపిఎస్ వచ్చేసరికి అప్రూవ్డ్ అయ్యిందా లేదని చూడాలి ఫస్ట్. ఓకే. అప్రూవ్డ్ అయ్యిందా లేదనేసి ఫస్ట్ చూడాల్సి వచ్చి మనకి సెకండ్ స్టెప్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్యాలిబ్రేషన్ అయిందా లేదని ఫస్ట్ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఆ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి సూటబుల్ కండిషన్స్లో, అంటే మంచి కండిషన్లో ఉన్నదా లేదా, అది పనిచేసే కండిషన్లో ఉందా లేకపోతే వేరే ఎలాంటి కండిషన్లో ఉందనేసి మనం కూడా మనం చెక్ చేయాల్సి వస్తుందండి. ఓకే. నెక్స్ట్ వెల్డ్ ప్రిపరేషన్స్ కూడా చెక్ చేయాల్సి వస్తుందండి బిఫోర్ వెల్డింగ్. ఎందుకంటే కొన్నిసార్లు రూట్ గ్యాప్ తక్కువ పెట్టడం ఉంటుంది, తర్వాత కొన్నిసార్లు రూట్ గ్యాప్ మరీ ఎక్కువ పెట్టడం ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ వచ్చేసరికి డబ్ల్యూపిఎస్ అండ్ డ్రాయింగ్కి అంటే మ్యాచ్ అవుతున్నా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే. వెల్డర్ క్వాలిఫికేషన్స్. ఓకే. వెల్డర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ వెల్డర్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ అయ్యిందా లేదా, ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది క్లయింట్స్ వచ్చేసరికి అప్రూవ్డ్ డబ్ల్యూపిఎస్ అండ్ అప్రూవ్డ్ డబ్ల్యూక్యూటీ అడుగుతారండి. ఓకే. డబ్ల్యూక్యూటీ మనం అప్రూవ్ అవ్వకుండా మనము ఎగ్జాంపుల్ వెల్డర్ కొట్టారు, ఆ తర్వాత మనం ఫైనల్ ఇన్స్పెక్షన్ పెట్టాము. ఆ ఫైనల్ ఇన్స్పెక్షన్ రోజు వచ్చేసరికి క్లయింట్ లేకపోతే కన్సల్టెంట్ ఎవరో ఒకరు మనకి డబ్ల్యూక్యూటీ అప్రూవ్డ్ ఉందా లేదని అడిగారు అనుకో, నో వీఆర్ నాట్ సబ్మిటెడ్ అంటే ఎంటైర్ జాబ్ రిజెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఎంటైర్ జాబ్ రిజెక్ట్ చేస్తే ఎంత కాస్ట్ మనకు వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ముందుగానే డబ్ల్యూక్యూటీ అదేవిధంగా డబ్ల్యూపిఎస్ వచ్చేసరికి అప్రూవ్ ఉందా లేదనేసి వెల్డింగ్ చేసే ముందే మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ఓకే. వెల్డింగ్ కన్జ్యూమర్స్. ఓకే.
ఇది కూడా ఏంటంటే డబ్ల్యూపీఎస్లో స్పెసిఫై చేసి ఉంటారండి వెల్డింగ్ కన్జ్యూమర్స్ మనం ఏం యూజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెల్డింగ్ ప్రొసీజరు FCAW అయితే దానికి తగ్గట్టుగా మనము మిగ్ వైర్ అంటే మిగ్ వైర్ వచ్చేసరికి ఇది E71T అనేసి మనకు ఒక ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ట్యూబ్లర్ అయితే అది సాలిడ్ అయితే వేరేలా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా స్పెసిఫై చేసి డబ్ల్యూపీఎస్లో ఉంటుందండి. దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టోరేజ్ అండ్ కంట్రోల్డ్ తర్వాత QC ప్రొసీజర్స్, ఈ ప్రొసీజర్ని యూజ్ చేసి వెల్డింగ్ కన్జ్యూమర్స్ వచ్చేసరికి స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది బిఫోర్ వెల్డింగ్ ఓన్లీ. ఓకే, తర్వాత జాయింట్ ఫిటప్స్. ఈ జాయింట్ ఫిటప్స్ వచ్చేసరికి డ్రాయింగ్స్కి అదేవిధంగా డబ్ల్యూపీఎస్కి అకార్డెన్స్ అవుతుందో లేదు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి డ్రాయింగ్లో ఫిల్లెడ్ వెల్డ్ ఇచ్చారు, మనం వచ్చేసరికి బట్ట వెల్డ్ రెడీ చేస్తాం. అప్పుడు మనకి అకార్డెన్స్ అవ్వట్లేదు కదా, రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మనకి ఫిల్లెట్ బదులుగా మనం బట్ట వెల్డ్ చేయడం వల్ల మనకి అంటే మనకి లాసు. అంటే ఎవరైతే పర్టికులర్ కంపెనీ ఉంటుంది వాళ్ళకి లాసు, కానీ కన్సల్టెంట్ కంపెనీస్ వాళ్ళకైతే లాభం. ఎందుకంటే బట్ట వెల్డ్ ఓకే గుడ్, కానీ రాంగ్ అనమాట. మనం ఏదైతే మనకు డ్రాయింగ్లో ఇచ్చారో దాని ప్రకారం మనం అకార్డెన్స్ వెల్డ్ జాయింట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా వెల్డ్ ఫేసెస్. ఈ వెల్డ్ ఫేసెస్ కూడా ప్రిపరేషన్ టైంలో మనం జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే మనకి డిఫెక్ట్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏదైనా క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనుకో, వెల్డ్ ఫేస్ బయట ఉంటే మనకి ఈజీగా వెల్డింగ్ చేసుకోవచ్చు. అదే వెల్డ్ ఫేస్ లోపల ఉందనుకో, లోపలికి ఒక మనిషి వెళ్ళి వాళ్ళ లోపల ఫేసి ఫైనల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారనమాట. అవన్నీ కూడా మనం చాలా అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ విధంగా కంటామినేషన్ అండ్ డ్యామేజ్. ఏదైనా డ్యామేజెస్ కంటామినేషన్స్ ఏవైనా ఉన్నట్టయితే వెల్డ్ ఫేస్లో అవి కూడా ముందుగానే మనం రెక్టిఫికేషన్ చేసి ఆ తర్వాత మనం ప్రిపరేషన్కి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రీహీట్ ఇఫ్ రిక్వైర్డ్. కొన్ని దీనికి వచ్చేసరికి ప్రీహీట్ రిక్వైర్డ్ వస్తుందండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 mm ప్లేట్ మీరు వెల్డ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎలాగైనా సరే ప్రీహీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేస్తే మనకి డబ్ల్యూపీఎస్ ఉంటుంది కదా, ఈ డబ్ల్యూపీఎస్లో మినిమం టెంపరేచర్ ఉంటుందండి. ఆ మినిమం టెంపరేచర్కి వచ్చేసరికి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ప్రీహీట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, డ్యూటీస్ డ్యూరింగ్ వెల్డింగ్. ఓకే, డ్యూటీస్ డ్యూరింగ్ వెల్డింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసరికి సైట్ ఆర్ ఫీల్డ్ వెల్డింగ్ అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైట్లో వెల్డింగ్ చేసేటప్పుడు మనం దేన్ని చెక్ చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ కండిషన్స్. ఓకే, వెదర్ కండిషన్స్ వచ్చేసరికి సూటబుల్గా ఉన్నాయా లేదా. ఒకవేళ సూటబుల్గా ఉంటే అవి ఒక స్టాండర్డ్స్ కోడ్స్ ఉంటాయి కదా, వాటికి అంటే కంప్లై అవుతున్నాయా లేదనేసి చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే కోడ్స్తో కంప్లై అయితేనే మనం సైట్ వెల్డింగ్ అని అంటే ఫీల్డ్ వెల్డింగ్ అని చేయడానికి ఒక పద్ధతి అనేది బాగుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెల్డింగ్ ప్రాసెసెస్. వెల్డింగ్ ప్రాసెసెస్ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుందండి. వెల్డింగ్ ప్రాసెస్ అంటే మనకు ఉంటాయి కదా, FCAW, SMAW, MIG, MAG, TIG ఇలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి యాజ్ పర్ WPSగా ఉన్నాయా లేదనేసి మనం చెక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రీహీట్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి 100 mm థిక్నెస్ వచ్చేసరికి మనం వెల్డింగ్ చేయాలి. దానికి డెఫినెట్గా మనం ప్రీహీట్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటైన్ చేస్తే ఎలా మెయింటైన్ చేయాలి, మినిమం టెంపరేచర్. ఓకే, డబ్ల్యూపీఎస్లో మనకి మినిమం టెంపరేచర్ అనేది ఉంటుందండి ప్రీహీట్ది. ఆ మినిమం టెంపరేచర్ వచ్చేసరికి మనం మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్పాస్ టెంపరేచర్. ఓకే, ఇంటర్పాస్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క పాస్కి టెంపరేచర్ అనేది మెయింటైన్ కరెక్ట్గా లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది వెల్డింగ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాని ప్రకారం మనం చూడాలి. అదే దీంట్లో డబ్ల్యూపీఎస్లో మనకి మినిమం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డింగ్ పారామీటర్స్. ఓకే, వెల్డింగ్ పారామీటర్స్ అనేసి ఉంటాయి, వీటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో పారామీటర్స్ ఏంటంటే కరెంటు, వోల్ట్స్, ట్రావెల్ స్పీడు. ఓకే, ఇవన్నీ మనకి డబ్ల్యూపీఎస్లో ఉంటాయండి. ఆ డబ్ల్యూపీఎస్ని మ్యాచ్ అవుతున్నాయా లేదనేసి మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూట్ రన్ అనేది చెక్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ మనము రూట్ రన్ కొట్టిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఇంటర్పాస్ రన్కి వెళ్తాం. కాబట్టి రూట్ రన్ వచ్చేసరికి ఫస్ట్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేసి చెక్ చేయాలి. విజువల్లీ యాక్సెప్ట్ అయిందా లేదా, దాంట్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, ఏమైనా స్లాగ్స్ ఉన్నాయా.
అవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే స్లాగ్ ఏదైనా ఉన్నట్టయితే స్లాగ్ ఇన్క్లూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం వస్తుందండి. ఓకే. నెక్స్ట్ గౌజింగ్ అండ్ గ్రైండింగ్. గౌజింగ్ అండ్ గ్రైండింగ్ అవేంటంటే అప్రూవ్డ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆ అప్రూవ్డ్ మెథడ్స్లో ఉన్నాయా లేదా, అంటే క్లయింట్కి మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేశారా లేదని చెక్ చేయాలి. చేసిన తర్వాత లేదంటే ఇక్కడ వచ్చేసరికి గుడ్ వర్క్మెన్షిప్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఫాలో అయ్యాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంటర్ రన్ క్లీనింగ్ అంటే మనకి రన్ టు రన్. ఓకే. అంటే ఇక్కడ వెల్డింగ్ కొట్టిన తర్వాత వెల్డింగ్లో ఉంటుంది కదా, ఈ వెల్డింగ్లో వచ్చేసరికి రన్ టు రన్కి మనకి ఆ క్లీనింగ్ అనేది క్లియర్గా ఉండాలి. ఓకే. అది కూడా చెక్ చేయాల్సిందే, చాలా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డర్ వచ్చేసరికి ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఓకే, నేను లాస్ట్లో పెట్టాను. ఫస్ట్ ఏంటంటే వెల్డర్ క్వాలిఫైడా లేదని సరిపాత్రం చెక్ చేయాలండి ఫస్ట్. ఎందుకంటే వెల్డింగ్ కొట్టాలంటే మనకి వెల్డర్ వచ్చేసరికి క్వాలిఫై అవ్వాలి కదండి. ఓకే, అది చెక్ చేయాలి. అది కూడా క్వాలిఫై అయింది బేస్డ్ ఆన్ దేని ప్రకారం, WPS ప్రకారం క్వాలిఫైడా కాదని చెక్ చేయాల్సి అవసరం చాలా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూటీస్ ఆఫ్టర్ వెల్డింగ్. ఇదేంటంటే ఆఫ్టర్ వెల్డింగ్ తర్వాత ఏం చేయాలి అంటే మనకి వెల్డింగ్ తర్వాత కూడా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. అంటే వాటిని మనం ఏమిటి అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డ్ ఐడెంటిఫికేషన్. అంటే వెల్డరు ఆ వెల్డింగ్ అనేది కొట్టేసిన తర్వాత దాన్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డర్కి సమ్ ఐడి అనేది ఉంటుందన్నమాట, వెల్డర్ ఐడి. ఓకే. వెల్డర్ ఐడి పెట్టి దాని మీద మ్యాక్సిమం రాయడము లేకపోతే పంచ్ చేయడం సంథింగ్ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ మ్యాప్ వచ్చేసరికి డ్రాయింగ్కి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రాయింగ్లో వచ్చేసరికి బట్ట వెల్డ్ ఇచ్చారు, మనం వచ్చేసరికి ఫిల్లెడ్ వెల్డ్ చేసాం, అప్పుడు రాంగ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ క్లయింట్కి మనం సబ్మిట్ చేసేటప్పుడు క్లయింట్ వచ్చేసరికి డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తారు. ఓకే. కాబట్టి మనకి వెల్డ్ మ్యాప్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ ఎపీరియన్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉండాలంటే విజువల్ చూసేటప్పుడు నీట్గా ఉండాలి. అదేవిధంగా అన్ని NDT టెస్ట్కి ఉంటాయి కదా, అన్ని NDT టెస్ట్కి వచ్చేసరికి సూటబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ MPI చేయడానికి, UT చేయడానికి, PT చేయడానికి ఏ MPI టెస్ట్ అనేది మనకి అప్రూవ్డ్ ఉందో ఆ MPI టెస్ట్కి వచ్చేసరికి, అది మీన్స్ NDT టెస్ట్ వచ్చేసరికి మనం చేయడానికి సూటబుల్గా ఉండాలి కండిషన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్స్ సర్వే. అంటే ఫిట్టప్ చేసేటప్పుడు కొన్ని డైమెన్షన్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆఫ్టర్ వెల్డింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డైమెన్షన్స్ వచ్చేసరికి ష్రింక్ అయిపోవడం, లేకపోతే ఎలాంగేషన్ అయిపోవడం, లేకపోతే బెండ్ అయిపోవడం ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఒకసారి చెక్ చేసి కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట డ్రాయింగ్తో కోడ్స్తో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి NDT అంటే ఇప్పుడు మనకి వెల్డింగ్ అయిపోయిన తర్వాత NDT చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ అయ్యాయి లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక UT చెక్ చేసాం. ఓకే. అందులో ఏదైనా రిపేర్స్ ఉన్నాయా, లేకపోతే రిపేర్ లేకుండా ఓకే అయిందా. ఓకే అయితే దాన్ని NDT కంప్లీట్ అని చేసేసి దాని యొక్క రిపోర్ట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి రిపేర్స్. ఇప్పుడు చెప్పాను కదా UT. ఫర్ ఎగ్జాంపుల్ UT మనం చేసేటప్పుడు మనకి UTలో ఏదైనా సంథింగ్ రూట్ పాస్ కానీ, లేకపోతే స్లాగ్ ఇన్క్లూషన్ కానీ, లేకపోతే ఏదైనా సరే డిఫెక్ట్స్ ఉండడం కానీ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని మనం ఎలా రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేయడానికి కూడా మనకి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. QC ప్రొసీజర్స్, తర్వాత మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనం చూసి వాటి ఫాలో చేస్తూ వాటిని ఫస్ట్ అప్రూవ్ చేసి దాని ప్రకారమే మనం రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి PWHT. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రీ హీట్ అనమాట. అంటే మీన్స్ ఇది పోస్ట్ హీట్ అనమాట. వెల్డింగ్ తర్వాత చేసేది పోస్ట్ హీట్. ఓకే. ఇఫ్ రిక్వైర్డ్. ఇది అంటే నార్మల్ లో థిక్నెసెస్ అయితే మనకి మనకి అవసరం లేదు. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 mm థిక్నెస్ కానీ 120 mm థిక్నెస్ వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఒక 1 day తర్వాత కానీ మనం 1 day లేదంటే ఒక 1 hour 2 hours ఆ తర్వాత కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో PWHT అంటే ఏంటి, ప్రీ హీట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ క్లాసెస్లో కమింగ్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్స్. ఇదంటే ఇప్పుడు మనం ఏ స్టెప్స్ అయితే మనం ఏవైతే డిస్కషన్ చేసుకున్నామో దాని ప్రతి ఒక్క దీనికి కూడా ఒక్కొక్క రిపోర్ట్ ఉంటుందండి. రిపోర్ట్ అంటే రికార్డింగ్. ప్రతి స్టేజ్కి ఒక్కొక్క రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ అన్నిటి కూడా మనం
రిపోర్ట్ మెయింటైన్ చేయాల్సి అవసరం వస్తుంది. ఎందుకంటే ఫైనల్గా వచ్చేసరికి ఒక క్యూసీ డోసియర్ అని ఉంటుంది అనమాట. క్యూసీ డోసియర్, ఆ డోసియర్ వచ్చేసరికి మనకి క్లయింట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ రికార్డ్స్. ఓకే, ఇప్పుడు మనము డిస్కషన్ చేసాం కదా, ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిటప్ స్టేజ్కి రికార్డ్ చూసుకుందాం. ఫస్ట్ దీంట్లో వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఫ్యాబ్రికేటర్ నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రికార్డ్ ఇలా, ఇది ఒక రికార్డ్ అనుకుంటే, ఫిటప్ రికార్డ్ అనుకుంటే, దీంట్లో ఫ్యాబ్రికేషన్ నేమ్, హీట్ నెంబర్స్, పార్ట్ నెంబర్స్, అసెంబ్లీ నెంబర్స్, అలా ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటన్నిటిని డైమెన్షన్ అనేది చెక్ చేసిన తర్వాత క్యూసీ అనేది సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అలాగే వీటన్నిటిని చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ నేమ్ రైన్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐటమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఐటమ్ నెంబర్ ఏ అనమాట. దీన్ని మనం ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాం. ఓకే, దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట రిపోర్ట్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ టైప్ అండ్ థిక్నెస్. అంటే డ్రాయింగ్కి పెట్టేసి ఈ డ్రాయింగ్ ప్రకారం మనకి మెటీరియల్ టైపు అండ్ థిక్నెస్. మెటీరియల్ టైప్ అంటే గ్రేడు, దానికి సంబంధించిన సైజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, థిక్నెస్ అనేది కూడా చెక్ చేయాల్సి మనకి అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయింట్ వెల్డింగ్ ప్రొసీజర్స్. అంటే మనకి డ్రాయింగ్స్ ఇస్తారు కదా, డ్రాయింగ్ వచ్చేసరికి ఈ డ్రాయింగ్ ప్రకారం మనకి ఇది ఏ టైప్ ఆఫ్ జాయింట్, ఫిల్లెట్ జాయింటా, లేకపోతే బట్ జాయింటా, లేకపోతే కార్నర్ జాయింట్సా, లేకపోతే ల్యాప్ జాయింట్సా, ఏ జాయింట్స్ అయితే ఆ జాయింట్స్ వచ్చేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, అంటే రికార్డులో మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెల్డింగ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్న వెల్డింగ్ ప్రొసీజర్ వచ్చేసరికి FCAW, SMAW, ఓకే, MIG, MAG, అలా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఏ ప్రొసీజర్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి FCAW ఇచ్చారు అనుకో, దీని ప్రకారం మనకి రెడీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెప్టెన్స్ స్టాండర్డ్స్ అండ్ క్రైటీరియా. ప్రతి వెల్డింగ్ కూడా యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ FCAWకి వచ్చేసరికి మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియా, దాని స్టాండర్డ్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం ఇది యాక్సెప్ట్ లేకపోతే రిజెక్ట్ అనేది మనం చూడాల్సి అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ లొకేషన్స్ అండ్ టైప్స్. ఇంపర్ఫెక్షన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్స్. ఏంటంటే ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక థిక్నెస్ ఒక 50 mm థిక్నెస్ ఉన్న 2 ప్లేట్లు వచ్చేసరికి మనం ఇలా వెల్డింగ్ చేసామనుకుందాం. ఓకే, ఇలా వెల్డింగ్ చేసామనుకుందాం. దీంట్లో మనకి ఇక్కడ ఇలా వెల్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసరికి స్లాగ్ ఇంక్లూషన్, లేకపోతే ఏదో సంథింగ్ ఒక మెటీరియల్ క్రాక్ ఉండడం, ఏదో ఒకటి వెల్డింగ్ క్రాక్ ఉండడం ఉందనుకుందాం. ఇది యూటీ మనం ఇక్కడ చెక్ చేసేటప్పుడు యూటీ వచ్చేసరికి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా యూటీలో. దీన్ని మనం ఇంపర్ఫెక్షన్ అని అంటాం అనమాట. మనం ఇంపర్ఫెక్షన్ అనేది చాలా పెద్ద ఒక టాపిక్ అనమాట. దీన్ని మనం ముందు క్లాసెస్లో మనం నేర్చుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా. ఓకే, ఈ ఇంపర్ఫెక్షన్ మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి దాటి ఉంటే రిజెక్ట్ చేస్తారనమాట డైరెక్ట్గా. ఓకే, అది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఎగ్జామినర్ ఆర్ ఇన్స్పెక్టర్ అండ్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక ఐటెంని ఎగ్జామినేషన్ చేసామో దాన్ని రిపోర్ట్ రెడీ చేసామో ఆ రిపోర్ట్లో వచ్చేసరికి మన నేమ్ ఉండాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ ఉండాలి, దాన్ని సైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ యొక్క స్టాంప్ కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కీప్ ఆల్ ద రిపోర్ట్స్ లైక్ రా మెటీరియల్స్, ఫిట్-అప్ స్టేజ్, వెల్డింగ్ స్టేజ్, డైమెన్షన్ స్టేజ్, సర్ఫేస్ ప్రిపరేషన్ స్టేజ్, ఫైనలీ డెలివరీ నోట్ ఆల్సో. వీటన్నిటిని కలిపి మనకు వచ్చేసరికి క్యూసీ డోసియర్ అంటారనమాట. ఓకే, ఫైనల్గా మనం ఇవన్నీ కలిపి ఒక డోసియర్ రెడీ చేసి మనం ఒక క్లయింట్ కానీ ఒక కన్సల్టెంట్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనం ఏ మెటీరియల్ అయితే సైట్కి డెలివరీ చేసామో వాళ్ళే అక్కడ ఇన్స్పెక్షన్ చేసి మనకి అప్రూవ్డ్ MIR మెటీరియల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మనకి అప్రూవ్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైట్కి పంపించిన వచ్చేసరికి రిజెక్ట్ అయితే దాంట్లో వాళ్ళు కామెంట్ రాసి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇన్ కేసు మళ్ళీ రెక్టిఫై చేయాలంటే దానికి కూడా మళ్ళీ స్టాండర్డ్స్ యూజ్ చేసి ఎలా రెక్టిఫై చేయాలి ఏంటనేది కూడా దానికి వేరే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఫైనలీ
టిపికల్ డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. అంటే ఇది జనరల్ అనమాట, నార్మల్. జస్ట్ టిపికల్ డ్యూటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఓకే, జస్ట్ అప్లికేషన్ అండ్ స్టాండర్డ్స్ కోడ్స్. అంటే మనకి ఒక విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలంటే మనకి అప్లికేషన్ కోడ్స్, స్టాండర్డ్స్, క్యూసీ ప్రొసీజర్స్ అవన్నీ మనకి తెలియాల్సి ఉంటుందండి. జస్ట్ ఏంటంటే అట్లీస్ట్ మనకి ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్, ఒక క్వాలిటీ ఇంజనీర్ అంటే అట్లీస్ట్ మనకు ఒక డైమెన్షన్ చెక్ చేయడం తెలియాలి, అట్లీస్ట్ మనకు ఒక క్యూసీ ప్రొసీజర్ అనేది తెలిసి ఉండాలి, అట్లీస్ట్ మనకు ఒక వెల్డింగ్ ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి, అట్లీస్ట్ చిన్న చిన్నవైనా తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ ప్లాన్ ఆర్ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్. మనకి ఎవ్రీ స్టేజ్కి, ఫిటప్ స్టేజ్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వెల్డింగ్ స్టేజ్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అదేవిధంగా డైమెన్షన్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, సర్ఫేస్ ప్రిపరేషన్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అలా ఎవ్రీ స్టేజ్కి వచ్చేసరికి ఒక చెక్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ప్రతిదీ కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏంటంటే డ్రాయింగ్ అట్లీస్ట్ మనకు డ్రాయింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఫిటప్ చేసింది మనం డైమెన్షన్ చెక్ చేసి ఓకే చేసిన తర్వాతే అది వెల్డింగ్కి వెళ్తుంది అనమాట. ఓకే ఓకే కొన్ని కంపెనీల్లో వచ్చేసరికి ఫిటప్కి చెక్ చేయడానికి వేరే క్యూసీ ఉంటారు, వెల్డింగ్ చెక్ చేయడానికి ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్, అంటే మనం ఇప్పుడు చేసే సీసీ వాళ్ళు ఉంటారు. అలా ఉంటుంది. కొన్ని కంపెనీ ఏంటంటే ఇద్దరికి రిక్రూట్ చేయడానికి వాళ్ళకి అవ్వకపోతే ఒక్కరు పెట్టుకొని వాళ్ళే మొత్తం అన్ని చూసుకునేటట్టు ఉంటాయి అనమాట. అలాంటి టైంలో మనకి అట్లీస్ట్ మనకు వచ్చేసరికి అసెంబ్లీ డ్రాయింగ్స్, ఫిటప్ డీటెయిల్స్ ఇవన్నీ తెలియాల్సి కొంచెం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యూసీ ప్రొసీజర్. మనకి క్యూసీ ప్రొసీజర్ గురించి కూడా తెలియాలి, ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి ఓన్గా క్యూసీ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క మెటీరియల్ హోల్డింగ్స్, తర్వాత స్టోరేజ్, ఎలక్ట్రో స్టోరేజ్, తర్వాత వెల్డింగ్ ప్రొసీజర్స్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. అంటే సపరేట్గా అంటే వచ్చి వాళ్ళే ఓన్గా తయారు చేసేవి ఏం కాదు, వాళ్ళకంటూ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాండర్డ్ మనమైతే మ్యాక్సిమం AWS D1.1 దాని ప్రకారంగా మ్యాక్సిమం మనం అంతా చేస్తున్నాము. మ్యాక్సిమం దాని ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా మ్యాక్సిమం రన్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డింగ్ ఇన్స్పెక్టర్ మస్ట్ బి చెక్ ఎనీ ఇన్స్పెక్షన్ ఎయిడ్స్ దట్ గుడ్ కండిషన్స్ అండ్ క్యాలిబ్రేటెడ్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళే ముందు ఇది మస్ట్ అని చెక్ చేయాలండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డింగ్ గేజ్ ఉంది, వెల్డింగ్ గేజ్ పెట్టేసి మనం వెల్డింగ్ చెక్ చేయాలంటే అది క్యాలిబ్రేషన్ అయ్యి ఉందా లేదా, అది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా, ఒక వోల్ట్ మీటర్, ఒక ఎమ్మీటర్, ఏదైనా సరే ఇవన్నీ క్యాలిబ్రేషన్ అయ్యి ఉన్నా లేవని మనం ఫస్ట్ అది చెక్ చేయాలండి. ఎందుకంటే మీరు చెక్ చేసిన తర్వాత మ్యాక్సిమం మీ కన్సల్టెంట్ ముందు చెక్ చేయాలి. కన్సల్టెంట్ చెక్ చేసే ముందు వాళ్ళు అడిగారు అనుకో వేర్ ఇస్ ద క్యాలిబ్రేషన్, అప్పుడు మనం ఫేస్ అనేది బ్లాంక్గా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది క్యాలిబ్రేషన్, నెక్స్ట్ అది వర్కింగ్ కండిషనా కాదా. ఓకే, ఇలా మనకి టిపికల్ డ్యూటీస్ అనేవి ఉంటాయండి. ఓకే ఓకే వ్యూయర్స్, అందరికీ అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డౌట్స్ మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీ మెయిల్కి నేను ఆ మెయిల్కి ఈ ఒక్క డాక్యుమెంట్ అనేది మీకు రిప్లై చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫర్దర్లీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా లైక్ స్టడీ మెటీరియల్స్ ఏమైనా కావాలనుకున్నా సరే మీకు డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఈ క్లాసెస్ అన్నీ అయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ డాక్యుమెంట్ కావాలంటే మీకు ఏ క్లాస్ది ఆ రోజే మీకు కావాలంటే మీరు మెయిల్ చేస్తే నేను పంపిస్తాను. ఈ క్లాసెస్ మనం ఏవైతే 22 క్లాసెస్ ఉన్నాయి కదా, మనం 22 క్లాసెస్ అనుకున్నాం. ఓకే, ఈ 22 క్లాసెస్ వచ్చేసరికి కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే నేను పక్క వాళ్ళకి అడిగి నేను ఉండే ఫీల్డ్ ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలియకపోయినా సరే నాకు కన్సల్టెంట్స్ లేకపోతే నా మీద ఉండే హైయర్ అథారిటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మరి నేను మీకు చెప్పడానికి డెఫినెట్గా నేను చూస్తాను. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ Machinery యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఓకే.